హాయ్ హలో ఇవాళ మా ఇంట్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అన్నమాట. ఈ పన్నీర్ కర్రీకి ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసి వేసేసి అందులో వేపుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా వేపుకున్న తర్వాత అల్లము, తెల్లగడ్డ, ఇంకా టమోటోలు, ఆనియన్స్, ఎండు కొబ్బరి ఈ 5ంటిని వేసి ఆయిల్లో వేపుకొని పక్కకు పెట్టి మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఈ పన్నీర్లో వేసేసాను. ఇంకా కారము, పసుపు, ఉప్పు ఈ మూడింటిని కూడా వేసి బాగా వేపుకుంటూ కలబెట్టుకుంటూ 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించాను. ఇదిగో ఇలా దగ్గర పడుతూ ఉంది. ఈ కర్రీలో గసగసాలు, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను ఎండు కొబ్బరి ఒకటి వేసానన్నమాట. నార్మల్గా కర్రీస్లో ఎండు కొబ్బరి వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, ఇంకా చిక్కగా కూడా ఉంటుంది. ఎలాంటి ఈ గరం మసాలా పౌడర్ వేయకపోయినా. ఇంకా నేను కూర బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు గరం మసాలాను ఇంకా కొంచెం కొత్తిమీర వేసాను. వేసి ఇంకా బాగా కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఈ పన్నీర్ కర్రీలోకి నేను చపాతీ చేశాను. ఇవాళ నార్మల్గా టిఫిన్ చేసే టైం అయితే చాలా లేట్ అయిపోయింది పన్నీర్ తెప్పించి చేసేసరికి. ఇంకా పిల్లలు నాన్ వెజ్ లేదు కదా, వెజ్లో అయితే పన్నీర్ కర్రీ చేయమన్నారు. ఇంక చాలా రోజులు అయిందన్నట్టుగా నేను పన్నీర్ తెప్పించి చేసేసరికి 11 అయిపోయింది, 11, 12 అయిపోయింది. ఇంక ఈ కర్రీ చేసుకొని ఇంకా పక్కనైతే చపాతీలు కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా చపాతీలు చేసి పక్కకు పెట్టేసుకొని పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించి పక్కకు తీసేసాను. ఇదిగో ఇలా పన్నీర్ కర్రీ అయితే టేస్టీగా, గ్రేవీగా చాలా బాగా వచ్చిందనమాట. మా పిల్లలు కూడా చాలా బాగుంది కర్రీ అని తిన్నారు. చపాతీ, ఈ కర్రీ అనమాట. ఇంకా లంచ్ విషయానికి వస్తే ఇంకా రెండు ఒకసారే కుదిరినాయి కాబట్టి ఇవాళ ఇంకా ఈ చపాతీ చేయడం అయిపోయిన తర్వాత పిల్లలకు పెట్టించాను. ఇంకా అన్నము, టమోటో రసము ఇవి కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇవాళ మా లంచ్ వచ్చేసి చపాతీ, పన్నీర్ కర్రీ, ఇంకా టమోటో రసము, అన్నము అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్వరూ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. బాయ్.